తెలంగాణలో గ్రూప్ 4 సర్వీసుల్లో 8180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు పేపర్ 1, పేపర్ 2 గతేడాది జూలై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 80% మందికి పైగా అభ్యర్థులు పరీక్షకి హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించిన టీజీపీఎస్సీ ధృవపత్రాలు, ఇతర అన్ని వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసి తాజాగా తుది ఫలితాలు ప్రకటించింది. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 8,084 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు, ఎంపికైన పోస్టు వివరాలతో ప్రొవిజనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ గ్రూప్ 4 ప్రొవిజనల్ ఎంపిక జాబితా లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లోనే గ్రూప్ 4 ప్రొవిజనల్ ఎంపిక జాబితా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లిస్టులో ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్ మరియు వారు ఏ పోస్టుకు ఎంపికయ్యారు, అలాగే ఏ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు లాంటి వివరాలు ఉన్నాయి. మొత్తం 210 పేజీలు ఉన్నాయి. చివరి పేజీలో కొంత సమాచారం కూడా ఉంది. మొత్తం పోస్టులలో 59 ఖాళీలు నిలిపివేయబడ్డాయి. అలాగే మరికొన్ని సంబంధిత కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేనందున మరో 37 ఖాళీలు భర్తీ చేయబడలేదంట. అలాగే ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులలో ఎవరైనా అభ్యర్థి తప్పుడు సమాచారం అందించినట్లు టీజీపీఎస్సీ కమిషన్ దృష్టికి వచ్చినట్లయితే అప్పుడు అతని లేదా ఆమె యొక్క ఎంపిక ఏ దశలోనైనా రద్దు చేయబడే అవకాశం ఉంది. మరియు వారు ఎంపికతో సహా అన్ని పర్యవసాన ప్రయోజనాలను కోల్పోతారు. దానితో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి తగినట్లుగా ఏదైనా చర్య తీసుకునే హక్కు కమిషన్కు ఉంది అని ఇక్కడ పేర్కొన్నారు. ఈ ఎంపిక జాబితాలో మీకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా? కామెంట్లో చెప్పండి. వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రమూ మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్లో అడగండి. మరో వీడియోలో కలుద్దాం.